ఈడ మాకు ఇచ్చినట్టయితే ఆడ కూడా వాళ్ళకి చేసినట్టే. అంతేనా? ఈడ మాకు ఇస్తే ఆడ వాళ్ళకి చేసినట్టు. ఇప్పుడు కేటీఆర్ మాటలు నమ్మంట వద్దంటే ఆ ఊరోళ్ళకి చెప్పాలి నువ్వు అట్లా, అందుకనే వచ్చిన. ఆ ఊరోళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు మాకే ఇయ్యలే, వాళ్ళకి మీకు ఇస్తారని నేను ఏం చెప్పాలి చెప్పు? మరి నేనేం చెప్పాలి? మాకు ఇయ్యలే, మేము ఇక రోడ్డు మీద ఏడుస్తున్నాం, వాళ్ళకేమి కేటీఆర్. నాకంటే చిన్నోడు మా తమ్ముడు, ఇద్దరు పిల్లలు, వానికి ఇల్లు రాలేదని వాడు ఎన్నో కష్టం చేసుకుని నేను ఏం కష్టం చేయక ఇటు తిరుగుతున్నా. మొన్న చచ్చిపోయిండు. అయ్యో, రాలేదని టెన్షన్ పెట్టుకొని బీపీ ఎక్కువై మొన్న చచ్చిపోయింది. వాడిస్తుండా వీడిస్తున్నా, ఎవడిస్తారు? ఆఖరికి ఇంత కోండి ఉంటే రైతు బీమా 5 లక్షలు అది కూడా లేదు. మాకు మనిషికి ఒక ఎకరం ఉండే, 4 అన్నదమ్ములకు మనిషికి ఒక ఎకరం ఉండే. ఆ ఎకరం తోటి బద్దం, అది లేదు ఇది లేదు. 5 లక్షలు అనొచ్చు కనీసం భూమి ఉంటే. ఏమన్నా ఆయన సస్తే కూడా 5 లక్షలు వచ్చు, అది లేదు ఇది లేదు అంటే 5 లక్షల కోసం మేము చెప్తున్నా. అంటే ఇట్లా అనుకోని పరిస్థితులలో వచ్చి అదృష్టం బాలేక వచ్చితే కూడా 5 లక్షలు అనొచ్చు. ఇప్పుడు అవి కూడా లేవు, మనకు 5 లక్షల వాళ్ళు కూడా ఎత్తలేవు. ఇప్పుడు ఇంత మందో బిందో పెట్టుకొని తాగితే సాగు చేస్తేందుకు కూడా పైసలు కూడా లేవు మా దగ్గర. అంతేనా? వచ్చినాయి, ఇచ్చిండు, ఇచ్చిన కాడికి అయిపోయింది. అంతేనా? మా ఇట్లా ఇచ్చిండు అట్లా గుంజుకుండు అయిపోయింది. ఏం పని లేదు, ఉపాధి ఏం లేదు. ఇప్పుడు ఏమున్నదే, ఏం ఉపాధి ఏముంది? 14 ఊర్లో తీసుకొచ్చి ఒక దగ్గర వారేస్తే ఏ ఊర్లో పండు పోయినా ఊర్లో పండు కైకిలు పోతే వాళ్ళు తిడతారు. మీరు వచ్చి మాకు 500 ఇస్తారు, ఇప్పుడు 200 ఇస్తారు అని తిడతారు. కంపెనీలు పెడతాను లేకపోతే 200 గొప్ప వెంకటరామరెడ్డి హరీష్ రావు కంపెనీలు కట్టిస్తాం, మీ అందరికి పనులు పెట్టిస్తామని. ఇప్పుడు అవన్నీ కంపెనీలే కదా, వీళ్ళందరూ అంటకపోతారు పనికి, అవన్నీ కంపెనీలే. అంతేనా? వీళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టి చూద్దాం, వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇస్తామని. ఇక గట్టించినట్టయితే మేము గిట్టేందుకు ఇయ్యకనే కదా. ఇంకా మీ గోసాలు ఎప్పుడు తిరుగుతాయి కూడా తెలుస్తుంది.